హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కేసీ లైట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ ప్యాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఆ తర్వాత ఈ ట్యూబ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ కేసీ లైట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ మీద చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కానీ లేదా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా సన్ బర్న్ని క్లియర్ చేయడానికి, సన్ వల్ల వచ్చిన ట్యాన్ని క్లియర్ చేయడానికి, పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఇంకా ఈ క్రీమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తున్నాను. ఈ క్రీమ్ అనేది మనకి ఫెయిర్నెస్ క్రీమ్ లా ఉంటుంది. చక్కగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు గ్రీజీనెస్ అనేది ఉండదు. నాన్ గ్రీజీగా ఉంటుంది. స్కిన్ లో చాలా త్వరగా ఇంకిపోతుంది. మనం ఏదైనా ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేసేటప్పుడు మన స్కిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ కేసీ లైట్ క్రీమ్ అనేది ఉంటుంది. మనకి స్కిన్ మీద చాలా జెంటిల్ గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా స్మూత్ గా కనిపిస్తుంది. ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ చాలా సూపర్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రీమ్ ని అప్లై చేసిన తర్వాత మన స్కిన్ అనేది స్మూత్ గా అలాగే చాలా హైడ్రేట్ గా అనిపిస్తుంది. స్కిన్ కి చాలా హాయిగా అనిపిస్తుంది. అసలు జిడ్డుగానే ఉండదు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఇది మార్నింగ్ టైంలో అప్లై చేసుకోవచ్చు, అలాగే నైట్ పడుకునే ముందు కూడా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఫేస్ మీద అక్కడక్కడ హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఆ పిగ్మెంటేషన్ ఉండే మచ్చల మీద అప్లై చేసుకోవడం వలన ఆ పిగ్మెంటేషన్ తగ్గించి స్కిన్ అంతా కూడా ఒకేలా ఉండేలా ఈ క్రీమ్ అయితే చేస్తుంది. ఎందుకంటే చాలా మందికి అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఉంటుంది కదా, మౌత్ చుట్టూ గానీ లేదా చీక్స్ పైన కానీ, నోస్ పైన కానీ పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటివి క్లియర్ చేయడానికి చాలా సూపర్గా పనిచేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే బాగా నల్లగా ఉన్న స్కిన్ని బ్రైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ తీసేసి మనకి మొత్తం ఫేస్ మీద ఉండే స్కిన్ అంతా కూడా ఒకే విధంగా ఉండేలా చేయడానికి ఈ క్రీమ్ అయితే చాలా సూపర్గా పనిచేస్తుంది. అలాగే స్కిన్ టెక్స్చర్ని కూడా మారుస్తుంది. స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కేసీ లైట్ క్రీమ్లో కోజిక్ యాసిడ్, ఇంకా గ్లైకోలిక్ యాసిడ్, నియాసినమైడ్, గ్లిజరిన్, ఇంకా విటమిన్ E ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం వలన ఈ క్రీమ్ని మనం డైలీ అప్లై చేయడం వలన మన స్కిన్ అనేది చక్కగా మృదువుగా మెరుస్తూ కనిపిస్తుంది. డైలీ మీరు యూస్ చేసినట్లయితే మీ ఫేస్ మీద ఎలాంటి మచ్చలున్నా కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి. ఇంకా స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ని లేడీస్ అయినా జెంట్స్ అయినా యూస్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువ ప్రైస్ కూడా ఉండదండి. ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. అలాగే అన్ని మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ క్రీమ్ని మీ ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ అని కూడా చక్కగా యూస్ చేసుకుని ఈ పిగ్మెంటేషన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఎలాంటి స్టెరాయిడ్ క్రీమ్ కూడా కాదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నటువంటి బెస్ట్ స్కిన్ లైటనింగ్ క్రీము. మీరు ఈ క్రీమ్ని వాడి ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా, ఇది మంచిదేనా అని ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రీమ్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు వ్యూ ప్రోడక్ట్ అని వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి ఈ కేసీ లైట్ క్రీమ్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినా మీరు డైరెక్ట్గా ఈ క్రీమ్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి రివ్యూస్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. వీడియోస్లో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.